ఇది నేను కాశీ వెళ్ళినప్పుడు 2 ఇయర్స్ బ్యాక్ వీడియో. ఇది ఒక మెమరీగా ఉండాలి అని నేను మాట్లాడుకుంటూ షేర్ చేసుకొని పెట్టుకుంటున్నాను. బట్ నా కాశీ మెమరీ అందరితో షేర్ చేసుకోవాలి అని అనిపించింది. అందరూ కాశీ విజిట్ చేయాలి. అంటే ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో, ఎవరికైతే హిందూయిజం మీద నమ్మకం ఉంటుందో వాళ్ళందరూ కూడా కాశీ విజిట్ చేయాలి. నాకైతే కాశీ అని అన్నది బిఫోర్ కాశీ, ఆఫ్టర్ కాశీ ఒక చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఎలా అంటే నా చిన్నప్పటి నుంచి నాకు చనిపోయిన వాళ్ళన్నా, దెయ్యాలన్నా, చనిపోయిన వాళ్ళ ఇంటి ముందు నుంచి వెళ్ళాలి అనన్న ఆ టైంలో చాలా భయం. వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నా భయం. అలాంటి ఎక్స్పీరియన్స్ ఎందుకో ఎంత నెగిటివ్ ఎనర్జీ అంటే నా వల్ల కాదు, ఇంకా సరౌండింగ్స్లో కూడా నేను ఉండలేను, నాకు విపరీతమైన భయం. కానీ కాశీ వెళ్ళిన తర్వాత కాశీలో శివుడు ఉన్నదే ఒక మహా శ్మశానంలో. శివుడే శ్మశానంలో ఉన్నాడు. అసలు అక్కడ ఎటు తిరిగినా శవాలు కాలుతూ ఉంటాయి. మనకేం భయము, మనం కూడా పోయేది ఇక్కడికేనా అనే ఫీల్ వచ్చింది. నాకు ఆ భయమే పోయింది. కాశీలో ఇంకా చూడాల్సింది గంగా హారతి, టెంపుల్లో జరిగే సప్తరిషి హారతి అయితే గూస్ బంప్స్ వస్తాయి. గూస్ బంప్స్ నిజంగా ప్రతి ఒక్కళ్ళు కాశీ ఎక్స్పీరియన్స్ చేయాలి. మొత్తం అసలు రిచ్ అయింది, పూర్ అయింది, మనం దేనికోసం అయితే పాకులాడుతూ ఉంటామో, కొట్టుకుంటూ ఉంటామో, ఏం గుర్తురావు, ఇదా జీవితం అంటే అనే ఎక్స్పీరియన్స్ వస్తుంది అక్కడ. నాకు భయం అన్నది పోయింది. కాశీ చాలా ఓల్డ్ సిటీ. దేవుణ్ణి నమ్మకపోయినా అక్కడ ఉన్న కట్టడాలనైనా సరే చూసి రావచ్చు చాలామంది. అంటే దేవుణ్ణి నమ్మనోళ్ళు కూడా అక్కడికి వెళ్తే అరే మన సంస్కృతి సాంప్రదాయాలు, మన ఇండియా ఇంత గొప్పదా, అసలు మన ఇండియాలో ఇంత అంటే ఆ ఆర్కిటెక్చర్ కానీ ఎప్పుడో అసలు వేల సంవత్సరాల క్రితం ఉన్న టెంపుల్స్, కొన్ని టెంపుల్స్ అయితే ఈవెన్ ఇట్లా అనీవెన్గా మునిగిపోతున్నట్లు సగం కిందకి సగం పైకి నీళ్ళల్లో ఉంటాయి. ఆ గంగ అదంతా కూడా ఎప్పుడో, ఆ గంగ పక్కన ఉన్న టెంపుల్స్ ఎప్పుడో, అసలు అవి చూస్తేనే అర్థమవుతుంది అవి ఎప్పటి టెంపుల్సో అని. నిజంగా నమ్మకపోయినా కాశీ వెళ్ళొస్తే ఆ అనుభవమే వేరుంటుంది. అసలు ఎవరికైనా సరే ఒక ఎనర్జీసే మెయిన్ అది నెగిటివ్ ఎనర్జీ ఆర్ పాజిటివ్ ఎనర్జీ. అంటే చాలామంది నమ్మని వాళ్ళకి స్పిరిచువాలిటీ అన్నది సెకండరీ రావచ్చు. బట్ డెఫినెట్గా అసలు ఎవరికైతే దేవుడి మీద నమ్మకం ఉండదు అని అనుకున్న వాళ్ళు కూడా కాశీ విజిట్ చేసి ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ, ఒక మంచి ఫీల్ అనుభవించి రావచ్చు. అంటే నెగిటివ్ ఎనర్జీ అయితే డెఫినెట్గా ఉండదు. ఈవెన్ మన పక్కన శ్మశానంలో శవాలు కాలుతున్నా కానీ మనకేమీ నెగిటివ్ ఎనర్జీ రాదు. ఒక మంచి ఫీల్ అనేది కూడా రాదు, చాలా న్యూట్రల్గా ఉంటుంది. అంటే ఇదేనా ఇంకా లైఫ్ అనే ఫీల్ వస్తుంది అంతే. ప్రశాంతంగా వెళ్ళి ఆ గంగ పక్కన కూర్చున్నా కానీ హాయిగా పీస్ఫుల్గా అనిపిస్తుంది. డెఫినెట్గా ఒక బ్రేక్ తీసుకొని కాశీ ఎవ్రీ ఇయర్ వెళ్ళాలి అని అనిపిస్తుంది. ఇంకోటి, మన పెద్దలు ఎన్నో తరాలు, మేబీ మన ముందున్న 100 తరాలు వాళ్ళు కూడా కాశీని తలుచుకునే ఉంటారు, కాశీ వెళ్ళాలి అని ఫీల్ అయ్యే ఉంటారు. అలా ఆ కనెక్షన్ అన్నది వాళ్ళ దగ్గర నుంచి మన దగ్గరకు ఉంది చూడండి, సూపర్.